స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. మార్చి 16, 2024న ప్రపంచ సైన్స్ చరిత్రలోనే గొప్ప విప్లవానికి నాంది పలికింది. అదేమిటంటే 4 గంటల పాటు కష్టపడి రిచర్డ్ రిక్స్లెమన్ అనే వ్యక్తికి పంది కిడ్నీని అమర్చారు. ఈ సర్జరీ విజయవంతమైంది. ఆయన కోలుకుంటున్నారు అని తెలిపింది అమెరికాలోని మసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్. దీంతో అందరూ షాక్ అయ్యారు. అయితే గతంలో పంది గుండె నుంచి ఇతర సర్జరీలు జరిగినా కూడా వారు చాలా కాలం పాటు బ్రతకలేదు. కానీ ఈ రిచర్డ్ హాయిగా బ్రతికేస్తారు అని ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. అయితే మరి ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారని ప్రతిరోజు కూడా మీడియా ఆయన వెంటాడుతోంది. మీడియా ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఆయన హాయిగా పేపర్ చదువుతూ, కాఫీ తాగుతూ, మనవాళ్ళు స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. దీంతో ఈ ఆపరేషన్ పై ఎంతో మంది కిడ్నీ మార్పిడి కోసం ఎదురు చూసే వారికి ధైర్యం వచ్చినట్టయింది. వాస్తవానికి గతంలో రిచర్డ్ జీవితం చాలా దుర్భరంగా మారింది. కిడ్నీ ఫెయిల్ కావడంతో ఆయనకు డయాలసిస్ తప్పలేదు. కానీ డయాలసిస్ మీద బతకటం ఆయనకు నరకంలా కనిపించేది. అయితే ఓ దాత కారణంగా 2018లో చనిపోయిన వ్యక్తి కిడ్నీతో మార్పిడి చేయించుకున్నారు రిచర్డ్. కానీ అది కూడా ఆ తర్వాత క్రమంలో శరీరంలోని మార్పుల కారణంగా సరిగ్గా పనిచేయడం లేదని డాక్టర్లు గుర్తించారు. అయితే 62 ఏళ్ల రిచర్డ్ కు మరో దాత దొరకలేదు. పైగా అమెరికాలో 1,00,000 మంది ఇప్పుడు కిడ్నీ దాతల కోసం చూస్తూ ఉన్నారు. ఇక కిడ్నీ దొరికే పరిస్థితి లేకపోవడంతో ఆయన మసాచ్యూసెట్స్ జనరల్ ఆసుపత్రి డాక్టర్లను కలిశారు. అక్కడ ప్రఖ్యాత డాక్టర్లు ఉన్నారని వారిని సంప్రదించారు. అయితే అప్పటికే ఆ డాక్టర్లు, పరిశోధకులు పంది కిడ్నీ అమర్చడంపై పరిశోధనలు చేస్తూ ఉన్నారు. కేంబ్రిడ్జ్ కు చెందిన ఈ జెనసిస్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీతో వారు గత 5 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. గతంలో అంటే 1954లో పంది కిడ్నీని అమర్చినా కూడా అది ఫెయిల్ అయింది. ఈ సర్జరీ ఆ రోజుల్లో సంచలనంగా మారింది. కానీ పందిలోని ప్రమాదకర జన్యువులే ఆ సర్జరీ ఫెయిల్ కావడానికి కారణమని సైంటిస్టులు గుర్తించారు. దీంతో పంది కిడ్నీలోని ప్రమాదకర జన్యువులన్నీ కూడా తీసేసి ఈ జెనసిస్ అనే సంస్థ మనిషి జన్యువులను ప్రవేశపెట్టింది. అంటే అది పూర్తిగా మనిషి జన్యువుల ఆధారంగానే పనిచేస్తుంది. అలా సిద్ధంగా ఓ పంది కిడ్నీ ఉంది, దాన్ని మీకు అమరుస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం, ఖచ్చితంగా మీరు కోలుకుంటారని మేము చెప్పలేకున్నా కూడా మీ వయసుకు, మీ ఆరోగ్యం దృష్ట్యా మా సలహాను పాటించండి అని రిచర్డ్కి చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇది విజయవంతమైతే మీరు బ్రతుకుతారు, ప్రపంచానికి కూడా మేలు చేసిన వారవుతారని చెప్పారు. దీంతో కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయే కంటే ప్రయత్నించడంలో తప్పు లేదు, మెడికల్ మిరాకిల్లో తాను శాశ్వతంగా ఉంటానని ధైర్యంగా ముందుకు వచ్చారు రిచర్డ్. ఇక మసాచ్యూసెట్స్ డాక్టర్లు జన్యు మార్పిడి చేసిన పంది కిడ్నీని ఆయనకు 4 గంటల పాటు శ్రమించి అమర్చారు. మార్చి 16న ఈ సర్జరీ జరిగింది. అది విజయవంతం కావడంతో వారి ఆనందానికి అవధులే లేవు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ మెడికల్ సెన్సేషన్ ను బయట ప్రపంచానికి చెప్పారు. రిచర్డ్ ను దాదాపు 15 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచారు. వారి పర్యవేక్షణలో ఆయన పూర్తిగా కోలుకున్నారు. ఏప్రిల్ 3న ఆయన డిశ్చార్జ్ అయ్యారు. డయాలసిస్ అవసరం లేకుండా కాఫీ తాగుతూ, పిల్లలతో ఆడుకుంటూ సాధారణంగా జీవిస్తున్నారు ఆయన. అయితే మీడియాకు మాత్రం ఇంటర్వ్యూలు ఇవ్వద్దని డాక్టర్లు చెప్పడంతో ఆయన కాస్త దూరంగా ఉంటున్నారు. కానీ రిచర్డ్ మాత్రం 100% ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలియజేశారు. ఆయన వయసు, ఇతర రుగ్మతల దృష్ట్యా ఇది వైద్య శాస్త్రంలో పెను సంచలనమన్నారు డాక్టర్లు. ఇక ప్రతి వారం ఆయన డాక్టర్లు పరిశీలిస్తూ సలహాలు ఇస్తున్నారు. ఆయన శరీరంలో జరిగే మార్పులపై కూడా ఈ జెనసిస్ పరిశోధన చేస్తోంది. ఆపరేషన్ విజయవంతమైంది. ముందు ఎలాంటి సమస్య లేకుంటే మాత్రం ఇక జన్యు మార్పిడి చేసిన పంది కిడ్నీలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది రోగులకు వరంగా మారుతాయని ఆసుపత్రి డాక్టర్లు అంటున్నారు. అయితే రిచర్డ్ మాత్రం తాను డాక్టర్లు చెప్పిన మాట వినడం వల్ల సమాజానికి కూడా మేలు జరిగినట్లయింది, అందుకు నేను గర్వపడుతున్నానని చెప్పారు. మొత్తం మీద పంది కిడ్నీతో రిచర్డ్ హాయిగా బ్రతుకుతున్నారు. ఇక కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి పంది కిడ్నీలు కూడా సరిపోతాయన్నమాట. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. మరి ఆ డాక్టర్లకు, ఆ పరిశోధకులకు తప్పకుండా సెల్యూట్ చేద్దాం. మరి రిచర్డ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.